సోమవారం రాత్రి వాంఖేడ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగింది కోల్కతా నైట్ రైడర్స్. అద్వానపు ఆటతీరును ప్రదర్శించింది. ముంబై ఇండియన్స్ బౌలర్ పరాక్రమ్ ముందు తల వంచింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. కోల్కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్లో 26 పరుగులు చేసిన అంక్రిష్ రఘువంశీ ఒక్కడే టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు బ్యాటర్లు ఎంత చెత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. క్వింటన్ డికాక్ 1, సునీల్ నారాయణ్ 0, అజింక్య రహానె 11, వెంకటేష్ అయ్యర్ 3, రింకు సింగ్ 17, మనీష్ పాండే 19, ఆండ్రీ రసెల్ 5, రమణదీప్ సింగ్ 22, హర్షిత్ రాణా 4, స్పెన్సర్ జాన్సన్ 1 పరుగు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ను ఏకపక్షంగా మార్చివేసింది. 12.5 ఓవర్లలో 121 పరుగులు చేసింది. ఈ క్రమంలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఫామ్లో లేని ఓపెనర్ రోహిత్ శర్మ 13, విల్ జాక్స్ 16 పరుగులకి అవుట్ అయ్యారు. మరో ఓపెనర్ రియాన్ రికల్టన్ 62, సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో 27 పరుగులతో అదరగొట్టారు. ఈ మ్యాచ్లో 4 వికెట్లతో చెలరేగాడు డెబ్యూ బౌలర్ అశ్విన్ కుమార్. 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి అజింక్య రహానె, రింకు సింగ్, మనీష్ పాండే, ఆండ్రీ రసెల్ వికెట్లను నేలకూల్చాడు. ఇదే అతనికి తొలి ఐపీఎల్ సీజన్, తొలి మ్యాచ్ కూడా. అరంగేట్రంలోనే 4 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అశ్విన్ కుమార్ జట్టుకు అందుబాటులో ఉన్నప్పటికీ తొలి 2 మ్యాచ్ల్లోనూ ఆడలేదు. ఏపీకి చెందిన పేస్ బౌలర్ సత్యనారాయణ రాజు అయితే రెండిట్లో ఆడాడు. దీంతో ఈ గేమ్ కోసం తుది జట్టులో మార్పులు చేసింది ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్. సత్యనారాయణ రాజును పక్కన పెట్టి అతని స్థానంలో అశ్విని కుమార్ ను తీసుకుంది. ఈ మార్పు ఎలాంటి ఫలితాలను ఇచ్చిందనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ వచ్చాడు అశ్విని కుమార్. తన తొలి ఓవర్లోనే కెప్టెన్ అజింక్య రహానె ను పెవిలియన్ దారి పట్టించాడు. ఐపీఎల్ కెరీర్ లో తొలి బంతికే వికెట్ పడగొట్టిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు.